చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రముఖ న్యాయవాది డాక్టర్ భరత్ కుమార్ గారు జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు నరసింహారెడ్డి గారు కూడా ఉన్నారు మనతో పాటు. నమస్తే ఇద్దరు కూడా. ముందుగా భరత్ కుమార్ గారు, మనం చూస్తూ ఉన్నాం నిన్న ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో మోదీ చేసిన వ్యాఖ్యలు అత్యంత కీలకంగా ఈరోజు సంచలనంగా మారుతున్న సందర్భం. దేశవ్యాప్తంగా కూడా దీనిపై చర్చ జరుగుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. నాతో కలవండి, రేవంత్కు మోదీ ఓపెన్ ఆఫర్ అంటూ ఈ అంశం ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. మీరు కోరుకున్న చోటికి నేను మిమ్మల్ని తీసుకెళ్తా అని చెప్పేసి ఓపెన్ ఆఫర్ ఇచ్చారని చెప్పేసి వస్తున్న కథనాలు కావచ్చు, నిన్న చేసిన వ్యాఖ్యలు మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ముఖ్యంగా అది ఒక గవర్నమెంట్ ప్రోగ్రాం, అది కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రాం. అది కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి నాతో కలవండి, మిమ్మల్ని కోరుకున్న స్థాయికి తీసుకెళ్తానంటే చాలా నర్మగర్భంగా ఒక చెప్పనట్టుగా ఈ రకంగా వేదికల్ని దుర్వినియోగం చేయడం దుర్మార్గం. ఇది బీజేపీ పార్టీ మీటింగ్ పెట్టుకున్నారు మీరు నిన్న, దానికి ముఖ్యమంత్రిని రమ్మని చెప్పి అక్కడ మీరు ఈ ఆఫర్ ఇస్తే వేరు. పబ్లిక్ సొమ్ముతో ఈ రాజకీయాలు ఏందండి? ఇది కరెక్ట్ కాదు. వాళ్ళిద్దరికీ ప్రేమలు ఉంటే ఒకళ్ళొకళ్ళు కలుసుకోవచ్చు, తర్వాత ఒక పార్టీలో ఈయన ఆయన చేర్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వ వేదికల మీద బ్లాక్మెయిలింగ్ మాటలు మాట్లాడమైంది. నువ్వు రా, నేను ఏం కావాలంటే అది చేస్తాననే ఆఫర్లు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన మూడోసారి ప్రధానమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తికి మనం కూడా ఈ వేదికల నుంచి చెప్పాల్సిన పరిస్థితి ఆయనకి కల్పించుకుంటుండంటే ఏ రకమైన స్థితికి రాజకీయాలు దిగజారినాయి అనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎస్ఐఆర్ పేరు మీద తర్వాత కేంద్ర బలగాలను అడ్డం పెట్టుకొని ఎన్నికలు గెలవడము, ఓపెన్ వేదికల మీద, ప్రభుత్వ వేదికల మీద పార్టీ రాజకీయాలు చేయడము ప్రధానమంత్రి చేస్తే ఇంకా మిగతా వాళ్ళకి అడ్డు ఆపు ఏముంటుందండి? ఈ రకంగా ఇది చేయకూడదు. ఇది చాలా దురదృష్టకరం. ఈ రకంగా మాట్లాడడం అనేది పొరపాటు. మీరు మీ పార్టీ వేదికలు ఉన్నాయి, దాని మీద పిలిపించుకోండి, ఆయనకి ఇష్టం ఉంటే ఆయన వస్తాడు, మీరు ఏమైనా మాట్లాడుకోండి. కానీ ప్రభుత్వ వేదికలు ప్రభుత్వ సొమ్ము పెట్టి ఇంత నిర్లజ్జగా, ఇంత నిస్సిగ్గుగా, ఇంత ఓపెన్గా ఎవరికి అర్థం కాదు. తప్పించుకునేదానికి అనుకూలంగా మీరు అంటే ఏ రకంగా కలిసి రావాలి? ఒక ముఖ్యమంత్రికి ఒక ప్రధానమంత్రికి మధ్యలో ఉండే సంబంధాలు ఏముంటాయి? ఇవాళ లేని ఏంది, రేపు మీరు కలిసి రమ్మని కోరేది ఏంది? కేవలం ఒక పార్టీ మారమని చెప్పి ఎంకరేజ్ చేయడం తప్ప ఇంకా మిగతాది ఏమున్నది చెప్పండి? అందులో అర్థం తీసుకోవాల్సింది వేరే ఏమున్నది? కలిసి రాకపోవడానికి ఏమున్నది? ఇప్పుడు ఆయన 2.5 సంవత్సరాలలో ముఖ్యమంత్రి గారు దాదాపు 100కు పైచిలకు సార్లు ఢిల్లీకి పోయిండు, అనేక సార్లు కేంద్ర మంత్రులను కలిసిండు, ప్రధానమంత్రి కలిసిండు, మెమోరాండంలు ఇచ్చినాడు. మరి ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు చేయండి, ఇంకా దగ్గరికి రావాలని మీరు రండి అని అంటే దాని అర్థమైంది మా పార్టీలో చేరమని చెప్పడమే కదా. దానికి ప్రభుత్వ వేదిక ఎందుకు? ఓకే, ప్రభుత్వ వేదిక ఎందుకు? మీకు బీజేపీ మీటింగ్. నేనేమంటున్నానంటే మొదటి నుంచి కాంగ్రెస్ బీజేపీ దొంగ నాటకాలు ఆడతాం. ఒకళ్ళకు వ్యతిరేకం అని చెప్పండి. ఈ రెండు పార్టీలు ఒకళ్ళ తెర వెనకాల, ఇప్పటిదాకా తెర వెనకాల నడిచింది, ఇప్పుడు బహిరంగంగా జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దేశంలో కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాలలో మనం ఆ విషయాన్ని కూడా చర్చించినాం. గుజరాత్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతూ ఉంటే రాహుల్ గాంధీ గుజరాత్ ప్రచారానికి కూడా ఎందుకు పోలేదు? గుజరాత్కి పెద్ద పరిచయం లేని ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తేనే 16% ఓట్లు వచ్చినాయి. ఓకే, మరి ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది కదా. నిజంగానే మోడీ ప్రవాహానికి అడ్డుకట్టేయాలని మీరు ఏదైతే మాట్లాడుతున్న మాటకి మీ చేతలకి ఎక్కడన్నా పొంతన ఉంటే మీరు పోయి ఉండాలి కదా. ఎందుకు పోలేదని అంటే కాంగ్రెస్ పార్టీ మోడీకి వ్యతిరేకంగా బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే. ఈ విషయాన్ని దేశంలో ఉన్న ప్రజాస్వామిక శక్తులందరూ కూడా గమనించాలి, రాజకీయ పార్టీలు గమనించాలి, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నీ కూడా గమనించాలి. అపోహలు పెట్టుకోవద్దు కాంగ్రెస్ మీద. ఓకే, కాంగ్రెస్ మీద అపోహలు పెట్టుకుంటే ఏమవుతుందంటే
పుట్టిమించే కార్యక్రమం తప్ప వేరే ఉండదు. మీరు నిన్న కాక మన తమిళనాడులో జరిగిన అనేక విషయాలు మనం దీంట్లో తీసుకుంటే కాంగ్రెస్ నమ్మినోడు ఎవడు ఏ పార్టీ ప్రజలే కాదు పార్టీలు కూడా మోసపోతాయి. జార్ఖండ్లో అదే జరిగింది, ఢిల్లీలో అదే చేస్తున్నారు, పంజాబ్లో అదే చేస్తున్నారు, ఇవాళ తమిళనాడులో కూడా అదే చేస్తున్నారు. మిత్రధర్మం కూడా ఉండదు. వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ వెకిలి వేషాలకి, బీజేపీని సపోర్ట్ చేయాలనే దుగ్ధకి కాంగ్రెస్ పార్టీకి అంతు ఆపు లేదు. అందుకనే మోడీ ఒక ప్రభుత్వ సభలో ఈ రకమైన ఇన్అప్రాప్రియేట్ ఆఫర్ అది కరెక్ట్ కాదు. ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది, మేధావులు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది, మేధావులు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది వీటి మీద. నరసింహారెడ్డి గారు, మనం చూస్తూ ఉన్నాం నిన్న ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు అనేవి పెద్ద ఎత్తున సంచలనంగా మారిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. భరత్ గారు చెప్పినట్టు 2 ఢిల్లీ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాంతీయ శక్తులను దెబ్బతీయడానికి కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయనే అంశం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. నాతో కలవండి, రేవంత్కు మోదీ ఓపెన్ ఆఫర్ అంటూ వచ్చిన ఈ కథనం కావచ్చు, నిన్న చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? ఇది ఇది గత కొంతకాలంగా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న అంశమే. నిన్న నగ్నంగా ఇద్దరు బయటకు వచ్చేసినారు, ముసుగు తొలిగిపోయింది. నిన్న ఇంతకాలం చీకట్లో పోయి అక్కడ ఢిల్లీలో ప్రధానమంత్రి దగ్గర పోయి రూమ్లలో కాళ్ళ మీద పడి ఓటుకు నోటుకు వేసి మాఫీ చేయించుకోవడానికి చేసిన ప్రయత్నాలు, బెయిల్ క్యాన్సిల్ కాకుండా సుప్రీంకోర్టు మీద ఒత్తిడి తీసుకురావటాలు ఇవన్నీ మొన్న జరిగినాయి. ఇప్పుడు స్పష్టంగా ఈయన మాట్లాడిన దానికి మేరేసే జోడో అన్నాడు. నేనేమంటున్నానంటే మా ప్రభుత్వానికి మీ ప్రభుత్వం వస్తే బాగుంటుందంటే వేరు. నేను ప్రధానమంత్రి, నువ్వు ముఖ్యమంత్రివి, ప్రభుత్వాలు సహకరించుకోవాలి, పార్టీల వ్యవహారం కాదు కదా. ఇప్పుడు నిన్న ఆయన వేదిక ప్రధానమంత్రి ఉన్నాడు, ఈయన ముఖ్యమంత్రి ఉన్నాడు. మేరేసే జోడో అంటున్నాడు అంటే నువ్వు నాతోను కలువ అంటుండు. ప్రధానమంత్రి చెప్తలేడు, నాతో కలువ అంటే నీతో అంటే బీజేపీ. ఇంకోటి ఇలా ఆశ్చర్యం కూడా ఏం లేదు, ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్నదే. బీఆర్ఎస్ పార్టీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పలుసార్లు చెప్పినట్టు దానికి ప్రూఫ్లు, రుజువులు కూడా చూపించినాం. అమృత టెండర్లో సీఎం బావమర్తికి టెండర్లు ఇచ్చి అనర్హత ఉన్నా కానీ టెండర్లు ఇచ్చింది 1250 కోట్లది. స్మార్ట్ సిటీలో ఇచ్చిన టెండర్లకు సంబంధించి సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టి ఇచ్చిన దానికి ఇవన్నీ సంబంధిత అధికారులతో పాటు వ్యవస్థలకు కూడా కంప్లైంట్ ఢిల్లీ పోయి ఇవ్వడం జరిగింది. మరి ఎవరు కాపాడుతున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని? ఇంత అక్రమాలు జరిగినప్పటికీ కూడా ఎవరు కాపాడుతున్నారు? డైరెక్ట్గా ప్రధానమంత్రి నిన్నగా మీతో కిషన్ రెడ్డి, బండి సంజయ్ మీరు పక్కన పెట్టి నేనే మాట్లాడతాను, ఆయనే రంగంలోకి దిగి డైరెక్ట్ మాట్లాడాడు. ఇంకోటి, బీజేపీ కాంగ్రెస్ ఎంపీ ఉన్నప్పుడు పార్లమెంట్లో మాట్లాడింది కానీ ఆర్ఎస్ఎస్ గురించి, హెగ్డేవరే గురించి మాట్లాడింది. కాంగ్రెస్ ఎంపీగా ఉండి, మల్కాజ్గిరి ఎంపీగా ఉండి రేవంత్ రెడ్డి మాటలు తెలంగాణ ప్రజలు మర్చిపోరు. రెండవది, నిన్నగాక మొన్న నీతి ఆయోగ్ మీటింగ్ అయిపోయిన తర్వాత కలిసిన మాటలు ఏంటండి? నా స్కూల్ బీజేపీ ఆర్ఎస్ఎస్, నా కాలేజీ తెలుగుదేశం పార్టీ, నా నౌకరి మాత్రం, నా ఉద్యోగం మాత్రం కాంగ్రెస్తో అంటుండు. ఇది ఒక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రెస్లో మాట్లాడిన విషయాలు ఇవి. దీని అర్థం ఏంటండి? ఇలా అర్థం కాకపోవడానికి ఏముంది? అసలు విషయం ఏముంది? క్లియర్గా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పిండి, ఈ పక్షి లేచి కరెక్ట్గా బీజేపీ గుట్లని చేరుతుందని ఎన్నడూ. కాంగ్రెస్ను ముంచడం ఖాయము, తన స్వార్థం కోసము వచ్చిండు. ఇక్కడ జరిగింది కూడా ఏంటి? మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ట్రయాంగిల్ పోటీ సృష్టించడానికి కావాల్సిన వాతావరణం తీసి డైరెక్ట్ మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఏం చేసినారు? బండి సంజయ్ తొలగించారు, కిషన్ రెడ్డిని పెట్టేశారు. తమకు తాము చంపుకొని బీజేపీ ఈ రాష్ట్రంలో తమకు తాము రావాల్సిన ఓట్లను కట్ చేసుకొని, రావాల్సిన సీట్లను చంపుకొని, మాకు రాకున్నా పర్వాలేదు కేసీఆర్ని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసింది. ఇంతకంటే మించి ఏం చేసింది చెప్పండి? మీరు చూడండి, నియోజకవర్గాలలో ఎక్కడెక్కడ బీజేపీ థర్డ్ ఉంది, ఎక్కడెక్కడ సెకండ్ ఉంది, ఎక్కడెక్కడ స్టేట్ కాంటెస్ట్ ఉన్న దగ్గరనే బీఆర్ఎస్ ఓడిపోయింది 5,000తో, 3,000తో, 7,000తో. పరోక్షంగా రేవంత్ రెడ్డి రావడానికి సహకరించింది కదా బీజేపీ పార్టీ. చంద్రబాబు కూడా మాకు 10% ఓట్లు ఉన్నాయి, 3% ఉన్నాయి, 7% ఉన్నాన్న చంద్రబాబు పోటీ పెట్టలేదు. తెలంగాణ పార్టీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే రాజీనామా చేసే ఎన్నికలు నిలబడొద్దు అన్నందుకే బక్క నరసింహ ఎవరు రాజీనామా చేసిపోయింది ఆయన. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే రేవంత్ రెడ్డిని ఇక్కడ అవినీతి నుంచి, అన్ని అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నా, భూములు అక్రమంగా ఆక్రమించుకున్నా, యనుమల బ్రదర్స్ రాజ్యాంగంలో తుంగలో దొక్కి
లగచర్ల విషయంలో కానీ మిగతా వాటిలో ఆక్రమించుకున్నా, భూ దందాలు చేస్తున్నా, ఓకే అక్రమంగా టెండర్లు ఇప్పించుకున్నా, ఏం చేసినా కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నదన్నది వాస్తవం. Okay. తెలంగాణ ప్రజలు కూడా అర్థమైపోతూనే ఉంది. ఈయన కూడా ఏం మాట్లాడు, ఎక్కడన్నా కానీ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ నాకు చూపించండి ప్రధానమంత్రి మోడీని విమర్శిస్తున్నట్టుగా ఈ 2.5 సంవత్సరాల్లో. ఓకే ఎంతసేపు ఉన్న సన్నాయి నొక్కులు నొక్కటము జోకటం తప్పితే బడే బాయ్ చోటే బాయ్. ఇక నిన్నేదో గుజరాత్ మోడల్ అంటుండే. గుజరాత్ కంటే ఇక్కడ జిఎస్డిపి ఎక్కువ ఉంది నాయన రేవంత్ రెడ్డి తెలంగాణది. నువ్వు ఇచ్చిన శ్వేతపత్రంలో ఉన్నది పర్ క్యాపిటల్ ఇన్కమ్ 4 లక్షలు వచ్చింది ఇలా. పవర్ యూటిలైజేషన్లో గుజరాత్ కంటే నెంబర్ 1 మనం ఉన్నాము. కరెంటు కోతలు ఉన్నాయి గుజరాత్, ఇక్కడ లేవు. ఆకలికి చచ్చేటోళ్ళు ఒక్క పూట అన్నాన్ని చచ్చేటోళ్ళు గుజరాత్లో సగం మంది ఉండరు. ఆయన ఏదో ఆ డబ్బా పెట్టి ఆయన ప్రధానమంత్రి కావాలని ఆయన చేసుకుంటే ఈయన తగిలి ఇప్పుడు ఈయన సహకరిస్తేనట, ప్రధానమంత్రి సహకరిస్తే తెలంగాణను గుజరాత్ మోడల్ లాగా డెవలప్ చేస్తారంట. ఈ అజ్ఞానానికి ఇక మనం ఏం చెప్పగలుగుతాం? లెక్కలు ముందున్నాయి అంటే, లెక్కలు ముందున్నాక కూడా తెలిసి మాట్లాడుతున్నంటే స్వార్థం తప్పితే ఏముంటుందండి ఏ మనిషికైనా కానీ. ఓకే ఆయన స్వార్థం ఆయన. ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు మోడీ దగ్గరికి ఆయన పోవాలి ఓటు కోసి గురించి. ఎవరు కావాలి? ఒకవైపు ఆదాని, ఒకవైపు చంద్రబాబు నాయుడు. మోడీ క్లియర్గా చెప్పేసిండు, ఏమయ్యా బాబు ఎప్పుడో ఒకసారి మీ ఓన్ అయితే పట్టుకురా అంటే టైం వచ్చినప్పుడు చూస్తలేండి అని ఆయన అన్నాడు. ఓకే ఆదాని దగ్గర ఆదాని ద్వారా మోడీ దగ్గర పోవటం. మీరు చూడండి కాంగ్రెస్ నాయకుల మీద ఈడీలు దాడి చేస్తే ఇంతవరకు చెప్పరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు ఇంటి మీద దాడి చేసిండు, ఆ వాచ్ల కేసుల మిగతా కేసుల మీద. ఏమొచ్చే రిపోర్ట్ ఏమైనా రికవర్ వచ్చిందా చెప్పిండ్రా? ఏమైనా రిపోర్ట్ ఇచ్చినా ఏం దొరికిందనో దొరకలేదనో. ఓకే క్లియర్గా ఫెవికాల్ బంధం మనకు కనిపిస్తుంది. రేవంత్ రెడ్డికి ఇక్కడ రక్షణ కవచంగా ఇక్కడున్న బీజేపీ శాఖ కేంద్ర బీజేపీ పార్టీ ఆదేశాలతో చేస్తుందనేది స్పష్టం. ఓకే మీరు చూడండి అసెంబ్లీలో చూడండి, టీవీ డిబేట్లలో చూడండి, ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది. అసెంబ్లీలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆయన ఫ్లోర్ లీడరు రైట్ కాంగ్రెస్ స్క్రిప్ట్ ఏది ఇస్తే అదే చెప్తాడు. ఓకే ఫస్ట్ మొదలు విమర్శనే టీఆర్ఎస్తో మొదలు పెడతారు. టీవీ డిబేట్లైనా అక్కడైనా. ఏంటి దీని అర్థము అంటే ట్రైండ్ ఇది. ట్రైండ్ ఏంటంటే ఎప్పుడైనా భారతదేశంలో కానీ ప్రపంచ దేశాలలో ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్షం ఇంకో ప్రతిపక్షాన్ని విమర్శించడం ఏంటంటే ఏమైనా అర్థం ఉందా? అసలు సెన్స్ ఉన్న విషయం ఏమైనా ఇది? 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదు, రైతు బంధు వేయట్లేదు, పెన్షన్ పెంచలేదు, ఒడ్లు కొంటలేరు. రైట్ ఇన్ని రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ముసురుకొని ఉంటే దాని మీద మాట్లాడారు. ఓకే దాని మీద మాట్లాడారు మళ్ళీ వెనకకు. ప్రజెంట్ టెన్స్లో జీవించేది లేదు. ప్లాన్ ప్రకారం చేస్తున్న దాడి 2 జాతీయ పార్టీలు బీఆర్ఎస్ని కేసీఆర్ గారిని లేకుండా చేయటం ఇది అని మీ తరం కాదు. అది అస్తిత్వ పోరాటంతో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా గుండెల్లో ఉన్నాడు కేసీఆర్ నాయకుడు. మీరు ఎన్ని చిల్లర మల్లా వేషాలు వేసినా ఫలించేది లేదు దాంట్లో. రైట్ రైట్ చాలా కీలకమైన అంశాలు మనం చూస్తున్నాం. భరత్ గారు అలాగే ఓ నరసింహారెడ్డి గారు చెప్తా ఉన్నారు, తెలంగాణ అస్తిత్వ రాజకీయానికి ప్రతీకైన, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకైన బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక మాత్రమే కాంగ్రెస్ అలాగే బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని నిన్నటి వ్యాఖ్యలు వాటికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయనే అంశాన్ని స్పష్టంగా చెప్తున్న విషయాలు ఇప్పటివరకు మనం చూసాం. మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. భరత్ గారు, ఆర్థిక సంక్షోభంలో దేశం కూరుకుపోతోంది, డేంజర్ మెయిల్స్ మోగించిన ప్రధాని అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. అనేక రకాల సంక్షోభాలు చుట్టుముడుతున్న నేపథ్యంలో దేశ ప్రజలు పెట్రోల్ అలాగే డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని చెప్పేసి నిన్న ప్రధాని సూచించిన అంశం. దాంతోపాటు బంగారు కొనుగోళ్లను ఏడాది పాటు నిలిపివేయాల్సిన అవసరం ఉందని సూచించిన అంశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు రాజకీయ అంశాలు కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి కనిపించింది. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఆర్థిక సంక్షోభంలో దేశం కూరుకుపోతుందన్న ఈ అంశాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రధానమంత్రి మాట్లాడాల్సిన మాటలు కావాలి. ఆయన 2014 నుంచి ఇప్పటి వరకు నిరాఘాటంగా ప్రధానమంత్రి, ఆయన ప్రభుత్వం ఇవాళ 22 రాష్ట్రాల్లో మా ప్రభుత్వం ఉందని డంకా కొట్టుకుంటా ఉన్నా. దేశం మొత్తం నీ చేతిలో ఉన్నది, పాలసీ వ్యవస్థ మొత్తం నీ చేతిలో ఉన్నది. చేయాల్సింది నువ్వు, ఓడిపోయింది నువ్వు, చేయలేకపోయింది నువ్వు. ఇవాళ నోరు మూసుకో, ముక్కు మూసుకో, గాలి పీల్చుకోకు, బస్సులలో తిరుగు. ఏం చేస్తున్నారు మీరు? మీకు పోయి 12 సంవత్సరాలుగా అంత మీరు ముఖ్యమంత్రిగా పనిచేసినారు. ఒక పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అనేది అంచనా కూడా లేని మత్తులో మీరు అధికారాన్ని అనుభవిస్తున్నారా? ఇవాళ ప్రజల్ని మీరు డీజిల్ వాడకండ్రి, పెట్రోల్ వాడకండ్రి, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కోండి, బంగారం కొనుక్కోకండ్రి, పైసలు ఖర్చు పెట్టుకోకండ్రి, కాలినడకన పోండ్రి, ఈ ఉచిత సలహాలు ఇవ్వడానికి నువ్వు ప్రధానమంత్రి కావాలనా?
ఒక ఇంధన పాలసీ ఉన్నదా? ప్రజలకి ఒక ఇంధన పాలసీని కేంద్ర ప్రభుత్వం చేసిందా అసలు ఇప్పటి వరకు? ఈ దేశంలో అవకాశాలు లేకపోయినాయా? కేవలము దిగుమతుల మీదనే ఆధారపడి దిగుమతులు చేసుకుంటూ పోతున్న ఆల్టర్నేటివ్ వ్యవస్థను చేసే అవకాశం ఉన్నది. బయోడీజిల్స్ కానివ్వండి, తర్వాత సోలార్ పవర్ కానివ్వండి, తర్వాత ఇంట్లలో సోలార్ పవర్ పెట్టుకొని దాన్ని ఉపయోగించుకునే విధానం కానివ్వండి, వంటకి సోలార్ అది ఎలక్ట్రిసిటీని వాడుకునే విషయం కానివ్వండి, ఇండక్షన్ స్టవ్లకు సంబంధించి కానివ్వండి, ఒక పాలసీనే లేదు కదా. ఓకే, ఒక పాలసీ తయారు చేసే సత్తా కానీ, దమ్ము కానీ, ఆలోచన కానీ, తర్వాత ప్రజల పట్ల అంటే ప్రజల యొక్క సంక్షేమం పట్ల, ప్రజల యొక్క జీవన ఏదైతే స్టాండర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ని పెంచే శక్తి లేకపోతే నువ్వు ఉన్నదాన్ని నిలబెట్టే శక్తి కూడా లేని పరిస్థితుల్లో ఇవాళ మీరు వచ్చేసేసి అది తినకండి, ఇది తినకండి, అది చేయకండి, ఇది చేయకండి, అట్టపోండి ఇట్టపోండి ఈ చెప్పడానికి ప్రధానమంత్రి ఉండేది. వై డోంట్ యూ ఎవాల్వ్ ఏ పాలసీ అండ్ డిక్లేర్ చేయొచ్చు కదా. ఈ దినానికి కూడా అవకాశం ఉన్నది. ఈ దేశంలో ఉన్న ప్రజలు కానీ, ఈ దేశంలో ఉన్న ఇంటలెక్ట్ కానీ, ఈ దేశంలో ఉన్న టెక్నాలజీ కానీ నీ అంత చేతగంతనంతో లేదు. ఇవాళకి కూడా సవరించుకునే అవకాశం ఉన్నది. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు అనేకం చేసి చూపించినారు. మీకు అనేకం చేసి చూపించినారు. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినారు, శుభ్రమైన మంచినీళ్ళు ఇచ్చినారు, కరెంటు ఒక క్షణం కూడా పోకుండా కరెంటు ఇచ్చినారు, పరిపాలనా సంస్కరణలు చేసినారు, తర్వాత అటవీని పెంచినారు, పర్యావరణాన్ని రక్షించినారు, పెద్ద పెద్ద ప్రపంచమైన నివరపోయే ఒక పెద్ద ప్రాజెక్టు కట్టినారు. మీరు చేయలేరు. చేసిన వాళ్ళ ప్రతిష్ట మీకు ఎక్కడ అడ్డం వస్తుందో, మిమ్మల్ని వారితోని పోల్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీ స్థానం కింద ఉంటుందని కదా ఆయన మీద కేసులు పెట్టి ఆయనని సతాయించే కార్యక్రమం తీసుకొని ఇవాళ ఒక పిగ్మిస్ని, తర్వాత పురుష ఆలోచనలు ఉండే వాళ్ళందరినీ దగ్గర తీసి అలా హింసకు పాల్పడాలనే ఆలోచన తప్ప సమాజాన్ని బాగు చేయాలనే ఆలోచన ఎక్కడున్నది? సమాజంలో ఉండే జీవన ప్రమాణాలను పెంచాలనే ఆలోచన ఎక్కడున్నది మోడీ గారికి? ఉంటే ఈ 10 విషయాలు చెప్పారండి. ఈ 10 విషయాలు ఎంత చెత్త విషయాలని అంటే చేతగానోడు చెప్పేది. అది ప్రధానమంత్రి స్థాయిలో చేతగాని మాటలు మాట్లాడితే ఈ దేశం యొక్క విశ్వాసం ఎట్లా ఉంటుందండి? మనోబలం ఎక్కడికి పోతుంది? ప్రజల యొక్క మనోబలం ఎక్కడికి పోవాలి? ప్రధానమంత్రి మాట్లాడతారా? ఇది చెప్పాలి కదా. ఈ పరిస్థితులు ఉన్నాయి, ఈ పరిస్థితులు మనం ఇట్లా అధిగమించుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. ప్రజలు సహకరించాలి. మేము ఒక పాలసీ తీసుకొస్తాము. ఆ పాలసీ ప్రకారం ఈ దేశంలో సామాన్యులకి అందుబాటులో ఉన్న వనరులతోనే ఎనర్జీ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉండి కూడా దాన్ని గమనించకుండా, దాన్ని లెక్కలోకి తీసుకోకుండా దిగుమతుల మీద కమిషన్లు, డాలర్తోని ఇవాళ రూపాయి ఎక్కడికి పోయినది? మీరు వచ్చిన నాటికి 52 పైసలు ఉంటాయి, ఇవాళ 98 పైసలకు వెళ్ళిపోయాయి. ఇంత అష్టదరిద్రంగా నువ్వు పరిపాలన చేసుకుంటూ ప్రజల్ని భయభ్రాంతులు చేసి రాజకీయ వ్యవస్థను మొత్తము కుప్పగూల్చి వాళ్ళ అందరిని కేసుల పేరు మీద, వీటన్నిటి పేరు మీద మీరు వాళ్ళని లొంగ తీసుకొని ఇవాళ పరిపాలన చేసుకుంటూ ప్రజలకి మీరు గాలి పీల్చుకోకండి, అన్నం తినకండి, రోడ్ల మీద నడవండి, బస్సులు వాడకండి, ఏదైతే కార్లు వాడకండి, బంగారం కొనకండి, ఇంతకన్నా అధ్వానం ఏ ప్రధానమంత్రి మాట్లాడలేదండి. వారిని ఏ ప్రధానమంత్రి మాట్లాడలే. యుద్ధం జరుగుతున్న కాలంలో జవహర్లాల్ నెహ్రూ కూడా మాట్లాడలేదు. ఇది చైనాతో మనకు జరిగిన పెద్ద యుద్ధము చైనాతో జరిగింది. పాకిస్తాన్తో అనేక యుద్ధాలు జరిగినా కానీ ప్రతిసారి మనం గెలిచాం. కానీ చైనాతో జరిగిన యుద్ధము మనకు ఒక క్యాటాస్ట్రాఫిక్ వార్. అది ఆ వార్ జరుగుతున్నప్పుడు ఉన్న సంక్షోభంలో కూడా ప్రధానమంత్రి ఇట్లాంటి మాటలు మాట్లాడారు. ఆనాటి ప్రధానమంత్రి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోయారండి దేశాన్ని? ఎంత దరిద్రాన్ని తీసుకుపోయినారు. ఇలా అప్లపాలు చేసిన దేశం మొత్తాన్ని అప్లపాలు చేసిన ఘనత మోడీ గారికే ఉంటుంది. ఇలా అప్లపాలు చేసేసేసి ప్రజల మీద మీరు అది చేయకండి, ఇది చేయకండి అంటే ఇంతకన్నా ఘోరం ఏముండదు, ఇంతకన్నా చేతకాంతనం లేదు, ఇంతకన్నా దుర్మార్గం లేదు. ఓకే, ఎస్ సార్. నరసింహారెడ్డి గారు, భరత్ గారు చెప్పినట్టుగా వాస్తవానికి
సంక్షోభాలు సవాళ్ళు ఎదురైనప్పుడు వాటికి పరిష్కార మార్గాలు కనుకొని దేశ ప్రజల్లో విశ్వాసం నింపాలి, కానీ ఈ రకమైన సూచనలు ఎలా చేస్తారో ప్రధానమంత్రి అని చెప్పేసి భరత్ గారు సూటిగా ప్రశ్నిస్తున్న అంశాలు మనం చూస్తూ ఉన్నాం. కరోనా కష్టకాలంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా అధిగమించిందో కూడా గుర్తు చేస్తున్న సందర్భం. దీంతో పాటు 6 దశాబ్దాల సంక్షోభాన్ని కూడా గట్టెక్కినందుకు అనేక సంస్కరణలకు తెలంగాణ వేదికగా నిలిచింది. అలాంటి సంస్కరణలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన ఎందుకు చేయట్లేదనే ఈ సూటి ప్రశ్నలు మనం అట్లా కాదు. నేను పెట్టే సభ ఏంది? బీజేపీ బహిరంగ సభ. బీజేపీ కార్యకర్తలు అందరినీ ఏదో తరలించండు. సరే అనుకున్నంత రాలేదు, అది కూడా ఫెయిల్యూర్. కానీ ఏంది మరి నిన్న కాంగ్రెస్ని అధికారంలో నెక్స్ట్ మాదే అధికారం అంటాడు. మీరు అధికారం రావడానికి ఈ పొదుపు సూత్రాలు ఏంది నాకు అర్థం కాలేదు. అసలు ఈ పొదుపు సూత్రాలు ఏంది వచ్చి ఏదో పోస్ట్ ఆఫీస్లో స్కీములు ప్రకటించినట్టు, ఎస్బీఐలో స్కీములు ప్రకటించినట్టు, ఇదేంది అసలు నాకు అర్థం. కాపర్ గురించి మాట్లాడుతున్నారండి. కాపర్ ఒకప్పుడు మనం దిగుమతి చేసుకుంటూ వాళ్ళము, రాగి ఇవాళ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఏం మాట్లాడుతాం? మీ చేతగానితనాన్ని ఎట్లా కప్పిపుచ్చుకున్నా కప్పిపుచ్చుకోలేదు. రెండో అంశం, ఇంట్లో అవసరమయ్యే నెలవారీ సరుకులు లిస్టు చూసి విదేశాల నుంచి దిగుమయ్యే వాటిని తొలగించుకోవాలి. నువ్వు తొలగేవయ్యా ఫస్ట్. ప్రధానమంత్రి గారు మీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం 3,000 కోట్లు పెట్టి కట్టి యూనిటీ స్టాచ్యూ అని పెడితే ఎవరైనా దాన్ని తయారు చేసింది? నువ్వు వచ్చిన కాంట్రాక్ట్ ఎవరికి? చైనా వాళ్ళకి ఇచ్చినావు. దిగుమతులు ఆపేస్తారా మరి? ఇప్పుడు వంట నూనెల గురించి మాట్లాడితే ఇంత సిగ్గు తప్పిన మాట్లాడి వీని ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడకూడదండి. సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయల వంట నూనెలు మనం దిగుమతి చేసుకుంటున్నాం. మరి ఎడిపోయింది మీ దేశీ విధానం? స్వదేశీ జాగరణ, ఆత్మనిర్భర భారత్ ఎడిపోయింది. మరి సెల్ఫ్ సఫిషియెంట్గా ఈ దేశంలో వాడుకున్న వంటలు కూడా మీరు ఇక్కడ చేయలేకపోతుండ్రి. వంట నూనెలండి. అంటే ఇప్పుడు దీనికి పరిష్కారం వంట నూనెలు 75,000 కోట్ల రూపాయలు నువ్వు దిగుమతి చేసుకొని ఇప్పుడు అందరూ 2 చెంచాలు వాడితే సగం చెంచా వాడితే ఇది పోద్దా? ఇది చేతకానితనం కదా. దేని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి? పరిపాలన మీద. 89లో కూడా పెద్ద సంక్షోభం వచ్చింది, వరల్డ్ రిషన్ వచ్చింది. అప్పుడు చంద్రశేఖర్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. అప్పుడు ఆయన ఇట్లాంటి మాటలు చెప్పలే. బంగారం ఉంది వేస్ట్గా తీసుకుపోయి అక్కడ బ్యాంకులో పెట్టి 40 ఏళ్ళ బంగారం తెచ్చి డబ్బు తీసుకొచ్చి వ్యవస్థ నడిపి ఉన్న కొద్ది రోజులైనా. అంటే అసమర్థ ప్రధానమని నీకు నువ్వే చెప్పుకుంటున్నావు. పోనీ వీళ్ళు ఏమన్నారా? అసలు మోడీ గారు చేసినంత దుబారా ఎవడని చేస్తున్నాడండి. ఇక్కడ ప్రజలంటే విదేశీ పర్యటన చేయొద్దట. నువ్వు మాత్రం ఫ్లైట్ వేసుకొని మొత్తం మన ప్రపంచ దేశాలన్నీ ఇన్ని చుట్టినా అన్ని చుట్టినా 97 పోయినా 110 పోయినా 5 పోయినా 3 పోయినా నీ గొప్పలు. నీ ఒక్కొక్క డ్రెస్సు 30 లక్షలు 40 లక్షల కాస్టు. గంటకు ఒక డ్రెస్ మారుస్తున్నావు. నిన్న వచ్చిన కానించి ఈ మీటింగ్కి వచ్చే వరకు 12 డ్రెస్సులు మార్చిండట. ఇది మాత్రం దుబారా కాదు. ఎలక్షన్లలో కోట్లు పెట్టి అక్కడ జనాన్ని మొత్తం కూడా కొన్నది బెంగాల్లో, అది దుబారా కాదు. బీజేపీ పొదుపు మంత్రాలు మాట్లాడితే ఎవరు నవ్వొస్తుందండి రాష్ట్రాలల్లో. మీరు చేసే దుబారాకు, మీరు చేసే అకృత్యాలకు. ప్రజలను ఈయన నీతి సూత్రాలు చెప్తారు, పొదుపు సూత్రాలు చెప్తున్నారు. ఫస్ట్ మీరు ప్రభుత్వం పాటించండి. ఇప్పుడు నిన్న వచ్చిండండి, మరి ఈయన వచ్చి చేసింది ఏంది? హైటెక్ సిటీలో కూర్చొని వర్చువల్గానే ప్రారంభోత్సవాలు ఏ చేసింది ఆ లిస్ట్ అంతా అలా ఉన్నాయే చెప్పుకుండు. మళ్ళీ మెగా టెక్స్టైల్కి బాగా ఆల్రెడీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎప్పుడూ మొదలు పెట్టారు. మరి అదే వర్చువల్ ఢిల్లీలో కూర్చొని చేయొచ్చు కదా. ఈ ఖర్చు అంతా తగ్గుద్ది కదా. మరి వర్చువల్గా చేసినప్పుడు ఇప్పుడు వరంగల్ నువ్వు పోలేదు, కాజీపేట నువ్వు పోలేదు, ఇంకేదో చేసి నువ్వు పోలేదు ఎక్కడికి. హైటెక్ సిటీలో కూర్చొని బటన్ నొత్తినావు, అన్నీ ఇట్లా కనిపించినాయి. ఇదే పని ఢిల్లీ నుంచి కూడా చేయొచ్చు కదా. ప్రధానమంత్రి వందే భారత్ రైలు ప్రారంభించడానికి స్టేషన్లలో పోయి జెండాలు ఊపుతుంటే ఇక ఏమి అభివృద్ధి అవుతుంది దేశం? ఏందో ఒక వందే భారత్ అట్టేనండి, ఎవరో ఆ రైల్వే జీఎంలో వీళ్ళు ప్రారంభిస్తారు దాన్ని. మీరు చేసే కార్యక్రమాలు ఇవి ఢిల్లీలో కూర్చొని మరి మీ బీజేపీ వాళ్ళకి చేసి దేశ పొదుపు సూత్రాన్ని ఆనిచి కూడా మాట్లాడవచ్చు. ఏముంది ఢిల్లీలో కూర్చొని కూడా. ఈ ఖర్చు దుబారా కాదు. దేశ ప్రజలు మాత్రం నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. మోడీ గారు అందరికి తెలుసు, ఇవన్నీ తెలిసిన అంశాలు. నువ్వు చేసే పని చక్కగా చేయి. ప్రజల పర్చేసింగ్ కెపాసిటీ పెంచాలి క్రైసిస్లు ఉన్నప్పుడు. ఇది ప్రధానమంత్రి చేయవలసింది. కొనుగోలు శక్తిని పెంచాలి దేశంలో. కరోనా టైంలో కూడా మీరు చేసిన పొరపాటు అదే. ఇక్కడ కేసీఆర్ గారు చేసిండు ఆ పని. రైతులు పంట పండించి రాలేకపోతే మార్కెట్లకు రైతుల దగ్గరికి పోయి ధాన్యం కొనుగోలు చేసి ప్రతి ఊరికి డబ్బులు పంపించే విధంగా చేసిండు కేసీఆర్ గారు. ప్రతి నెల 363 కోట్ల రూపాయలు పల్లె ప్రగతి కింద పంపించిండు. అది పరిపాలన అంటే. చేతగాని పరిపాలన చేసుకుంటూ ప్రజలకు నీతి సూత్రాలు చెప్పి, ఏదో పొదుపు సూత్రాలు చెప్పి, ఇంకేమంటాడు?
యూరియా అంటే ఇక్కడ వేరే దేశాల్లో 3,000 అంట, అమెరికాలో ఇక్కడనే 300 అంట. మరి డాలర్ 100 రూపాయలు అయింది మోడీ గారు, మీకు లెక్కలు వచ్చారా అది నాకు అర్థం కావట్లే. ఇక్కడ 300 అంటే ఆడ 3,000 కరెక్టే, మరి అక్కడ కరెన్సీలో అది కూడా 300. ఓకే, ఆడ $300 అది, ఈడ 300 రూపాయలు. డాలర్కు రూపాయికి ఉన్నది 100 రూపాయలు తేడా ఉంది కాబట్టి అది 3,000 అయింది. అక్కడ చెప్పేదో రూపాయలు చెప్తాడు, అక్కడ డాలర్లో చెప్పాలి నువ్వు. మరి ఓకే, ఈ 100 రూపాయల సంగతి ఏంది? మరి డాలర్ ఎందుకు పెరుగుతుంది, మారకం ఎందుకు తగ్గుతుంది, బాగా రూపాయి ఎందుకు పడిపోతుంది? మీ అసమర్థ పాలన కదా. 12 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇక నువ్వు ఈ కంప్లీట్ చేస్తే డైరెక్ట్ డౌన్ఫాల్ అయినా. ఇప్పుడు దేశం అప్పులు ఎంత? ఇంతమంది భరత్ కుమార్ గారు చెప్పినట్టు ఎంత అండి? అలా 2 కోట్ల కోట్లు, 87 లక్షలు ఉన్న అప్పు 14 అప్పుడు పరిపాలించిన మా ముఖ్య ప్రధానమంత్రులను చేస్తే 57 లక్షల కోట్లు ఉన్నది. ఇవాళ 2 కోట్ల కోట్లు చేసిరు మీరు. అంటే 1,80,00,000 కోట్లు, 1,55,00,000 కోట్లు అప్పు చేసింది మీరు. ఇప్పుడు ప్రజలకేమో మళ్ళీ నీతి సూత్రాలు చెప్తుంటుంది. ఆర్బీఐ అండి, వాళ్ళు ఇచ్చే డివిడెండ్ 1,75,000 కోట్లు ఇస్తే ఆర్బీఐ నుంచి కూడా గవర్నమెంట్ మళ్ళీ 1,00,000 కోట్లు ఓడి తీసుకున్నారు. ఇది ఏంటంటే అసమర్థ పాలన తప్పితే ఇంకోటి ఏం చెప్తాడు, బంగారం కొనొద్దు అంటాడు. ఇది ఎంత పిచ్చి సలాడి నాకు అర్థం కావట్లేదు. ఓకే, పర్చేసింగ్ కెపాసిటీ పెంచు, బంగారం కొనేటట్టు చేయాలి నువ్వు. డీజిల్ వినియోగాన్ని తగ్గించాలి, పెట్రోల్ వినియోగాన్ని తగ్గించాలి. దీంట్లో మీ అసమర్థత కనిపిస్తలేదా మోడీ గారు? మీరు అమెరికాకు బానిసగా ఉండి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా ట్రంప్ చెప్పినప్పుడు మాట్లాడి కొనుగోలు ఆపిరు కాబట్టే కదా ఇవాళ పెరిగినాయి. యుద్ధం భారతదేశం లేదండి, యుద్ధంలో భారతదేశం మీద ఎవరు దాడి చేయలే, భారతదేశం ఇంకొని ఎక్కడో 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఓకే, ప్రభావం ఉంటుందా అంటే ఉండొచ్చు, కానీ అధిగమించేదే అది. మీరు ప్లాన్ ప్రకారం ప్రణాళికాబద్ధంగా మీరు పరిపాలన చేసి ఉంటే, మీకు ముందు చూపు ఉంటే ఖచ్చితంగా అధిగమించవలసిందే. మిగతా దేశాలు అధిగమిస్తలేవా ఇప్పుడు? మీలాగా ఈ పొద్దు సూత్రాలు ఎవరు చెప్తలేరే, వాళ్ళు అధిగమిస్తున్నారు. దాని ప్రణాళిక ఏంటి, ఆల్టర్నేటివ్ ఏంది, ప్రత్యామ్నాయం ఏంది వెతుకుతున్నారు, ఆ ప్రకారం పోతున్నారు. ఓకే, అది చేసుకోవాలి. కానీ ఈ విధంగా వచ్చి బహిరంగ సభలలో మాట్లాడి ఇట్లా చేస్తేనే మరి అధికారం ఇవ్వాలి మీకు. ఇప్పుడు తెలంగాణలో మాదే అధికారం అంటే ఏంటి అని అర్థం? ఒక్క మాట రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మాట్లాడినాడు మోడీ గారు నిన్న. 6 గ్యారంటీలు ఏమైనాయి, 13 పథకాలు ఏమైనాయి? రైతులు నానా గోసపడి అలా కొనుగోలు లేక వారి దాన్ని వాళ్ళే అష్ట కష్టాలు పడి పండించిన దాన్నే తగలబెట్టుకునే పరిస్థితి వస్తుండే. అకాల వర్షాలకు ధాన్యం అంతా కొట్టకపోతుండే, దోషులు అలా పట్టుకొని కాపాడుకునే ప్రయత్నం చేసి ఏడుస్తున్నారు, వలవల ఏడుస్తుండ్రు. ఇవాళ ఎంతమంది చచ్చిపోయింది, ఎందుకు గుండెపోటులో చెంది వస్తున్నాండి, కుప్పల మీద చచ్చిపోతున్నారు మార్కెట్లల్లో, ఐకేపీ సెంటర్లల్లో లేక బస్తాలు లేవు, లారీలు రావు, కొనడు. ఏం చేయాలి? ఇది కదా నువ్వు మాట్లాడవలసింది ఇక్కడ. పెన్షన్ వేస్తానా 2,000 నుంచి 4,000 ఎందుకు వేసలే రేవంత్ రెడ్డిని అడిగే దమ్మే లేదు నీకు ప్రధానమంత్రిగా, బీజేపీ పార్టీ నాయకునిగా నువ్వు అక్కడికి వచ్చినప్పుడు? పెన్షన్లు పెంచరా అండి? వృద్ధులు 42 లక్షల మంది వృద్ధులకు కేసీఆర్ గారు 2,000 ఇచ్చిండు. ఇప్పుడు అదే 2,000 వస్తుంది గ్రామాలలో. మరి 2.5 సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఇచ్చిన హామీలు వైఫల్యాలు చెందితే భారత ప్రధానిగా కాకుండా ఇక బీజేపీ పార్టీ నాయకునిగా మూడోసారి నువ్వు ప్రధానమంత్రి ఎన్నికైన ఏం మాట్లాడాలండి? ఏం మాట్లాడరా మీరు కాంగ్రెస్ వాళ్ళు? కాంగ్రెస్ మీద ఏం మాట్లాడరా మీరు? ఏ ఒక్క వైఫల్యం గురించి మాట్లాడండి చెప్పండి మొత్తం సభలో. నిన్న స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళే అటు ఇటు పోయి అసలు ఆగమాగం అవుతారు వాళ్ళు. ఆ ఫీలింగులు చూస్తే, ఆ కిషన్ రెడ్డి ఫీలింగ్, మిగతా వాళ్ళ ఫీలింగులు, ఇట్లా రాజేంద్ర మొక్కింగ్ ఇట్లా చూస్తే అసలు వాళ్ళు ఏంది ఇట్లా మాట్లాడుతుండ్రు, అసలు ఏం మాట్లాడుతుండ్రు? మన బహిరంగ సభేనా ఇదాని? వాళ్ళు పాపం తెచ్చిన ఆ కొద్ది జనాలకు తెచ్చి కూడా ఏం తృప్తి లేకుండా ఎవరి జగలాడు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుండే. మహిళలకు 2,500 ఇస్తున్నాడు, మరి మాట్లాడవా? మహిళలకు 2,500 ఇయ్యలే కదా. 30 నెలల నుంచి ఇంతవరకు ఒక్క మహిళకు తెలంగాణలో ఇంతవరకు 1,75,000 మంది ఓటర్లు ఉండు మహిళలు 18 సంవత్సరాలు నిన్నోళ్ళు. ఎవరికైనా ఇచ్చిండా? ఇది 1,70,000. ఎవరి గురించి నువ్వు ఒక్క కాంగ్రెస్ ఒకటే మాట అన్నాడు, హామీలు ఇస్తారు మర్చిపోతారు అన్నాడు. ఇది విమర్శ అండి? ఈ రాష్ట్రానికి వచ్చి ఇట్లా విమర్శలు చేసి ఇట్లా ఉండే అధికారంలోకి వస్తారా? అదే నేను చెప్తున్నా, అధికారంలోకి వస్తారంటే రేవంత్ రెడ్డి ఉంటే మేము ఉన్నట్టేనా ఆయన లెక్కేసుకుంటుండే. ఇప్పుడు మనకు అర్థమైపోతుంది దాంట్లో. బెంగాల్లో ఎట్లా మాట్లాడిండు మోడీ, ఇక్కడ ఎట్లా మాట్లాడుతుండు, ఏం మనకు అర్థం కావట్లేదా? క్లియర్గా అర్థమైపోతుంది కదా. ఒక్క విమర్శ ఆయన మీద చేయడు, రేవంత్ రెడ్డి మీద. ఆయన కూడా మోడీ మీద ఒక్క విమర్శ చేయడు.
స్పష్టంగా అర్థమైపోతుంది. ఇద్దరు కలిసే ఇక్కడ టీఆర్ఎస్ని కథం పట్టేయాలి, తగ్గించాలి, ప్రభావాన్ని తగ్గించాలని కుట్రలు వండుతున్నారు ఓకే, అనేది స్పష్టంగా నిన్న మోడీ గారి స్పీచ్ అంటే కూడా అర్థమైపోయింది. ఎస్, చాలా కీలకమైన అంశాలు మనం చూస్తున్నాం. పూర్తిగా కేవలం బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక మాత్రమే, రాజకీయంగా ఎదుర్కోలేక మాత్రమే ఈ కుతంత్రాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. తెలంగాణ సమాజం వీటన్నిటిని కూడా గమనించాల్సిన అవసరం ఉందని భరత్ గారు, ఎన్ఆర్ గారు సూచిస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. భరత్ గారు, మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తోంది. మీరు ప్రముఖ న్యాయవాదిగా కూడా ఉన్నారు. పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాదాపు 3 రోజులు గడిచినా కూడా ఇప్పటివరకు అరెస్టు చేయరా అని చెప్పేసి నిన్న సూటిగా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ప్రశ్నించిన సందర్భం కూడా కనిపిస్తోంది. అమాత్యుడి కొడుకు ఇది సరికొత్త న్యాయమా అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా నిలదీసిన అంశం కూడా కనిపిస్తుంది. వాస్తవానికి పోక్సో చట్టం ఏం చెప్తుంది? ఎవరు అరెస్ట్ చేయాలి? పోలీసులు అరెస్ట్ చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇందులో యాక్చువల్గా ఈ కేసులో నిందితుడిగా ఉండాల్సిన మంత్రి, కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి సమక్షంలో పక్కపక్కన కూర్చొని ఇకలు పక్కపక్కలు చేస్తుంటే ఏ అధికారికి దమ్ముంటుంది, ఏ అధికారికి ధైర్యం ఉంటుంది చేయడానికి? ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన ఉన్నదా? 18 సంవత్సరాల లోపట ఉన్న ఒక బాలికని ఇన్అప్రోప్రియేట్గా వాడుకోవడము సెక్సువల్ అఫెన్స్ కాదు, చాలా సీరియస్ అఫెన్స్. ఆ అఫెన్స్కి మరణదండన ఉన్నది. 20 సంవత్సరాలు శిక్ష, లేదు అనంటే లైఫ్ కన్విక్షన్, లైఫ్ అనంటే టోటల్ లైఫ్, లేదు అనంటే మరణదండన. ఎఫ్ఐఆర్లో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో, ఆ అమ్మాయి తల్లి ఇచ్చిన కంప్లైంట్లో ఏ అయితే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలని ఆధారంగా చేసుకొని ఒక కేసుని నమోదు చేయాలని అంటే పోలీసులు సెక్షన్ 6 ఆఫ్ పాస్కో యాక్ట్ కింద చేయాలి. కానీ సెక్షన్ 11 కింద పెట్టినారు. అది కూడా 3 నెలల కాలం వాళ్ళు కష్టపడితే తర్వాత చివరికి ప్రధానమంత్రి సభలో మేము చచ్చిపోతాము, పోయి ఆత్మహత్య చేసుకుంటాం ఇది చెప్పి అని అన్నప్పుడు అప్పుడు కానీ వాళ్ళకి కదలిక రాలేదు పోలీసులకి రాష్ట్రంలో. అప్పుడు ఒక కేసు నమోదు చేసింది. ఆ కేసు నమోదు చేసిన దాంట్లో తర్వాత కేసు నమోదు చేయడమే కాదు, అనేక ఆధారాలు ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ ఇమ్మీడియట్గా చేసేదానికి కంపెల్ చేసే, అంటే అడ్మినిస్ట్రేషన్ని కంపెల్ చేసే అనేక ఆధారాలు వాళ్ళు ప్రొవైడ్ చేసినారు. మెసేజ్లు, తర్వాత వాయిస్ రికార్డింగ్స్, తర్వాత అనేక ఏంటి ప్రదేశాలు ఎక్కడెక్కడికి తీసుకుపోయినారా ఆ అమ్మాయిని, ఎట్లా ఆ అమ్మాయితోని ఏంటి సెక్సువల్ ఇంటర్కోర్స్ చేసిన విషయాన్ని బలవంతంగా చేసింది, తర్వాత అమ్మాయికి మందు తాగిచ్చి ఆ అమ్మాయిని లొంగ తీసుకున్న విధానము, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినారు. వీటన్నిటి మీద చేస్తే ఏంటంటే సెక్షన్ 6 కింద పెట్టాలి. సెక్షన్ 6 కింద పెట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. భారత్ మాతాకి జై, భారత్ మాతకి వందనము అని ప్రధానమంత్రి, నా ఉద్దేశంలో ఆయనకు అర్హత లేదు. ఒక నిస్సహాయరాయలైన బాలికని నీ మంత్రివర్గంలో ఉన్న మంత్రి కొడుకు ఈ పని చేస్తే ఆ మంత్రిని పక్కన కూర్చోబెట్టుకొని కేసు కూడా కట్టి ఇన్వెస్టిగేషన్ చేసి చర్య తీసుకోవాల్సిన దానికి బాధ్యత వహించాల్సిన ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు ఇకలు పక్కపక్కలు కనుక చేస్తూ ఉంటే ఈ దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఇచ్చే సందేశం ఏంది? ధైర్యాన్ని ఇస్తున్నారా, నిర్వీర్యం చేస్తున్నారా? చాలా ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే 4th ఎస్టేట్ సిగ్గులజ్జ ఉండాలి న్యూస్ పేపర్లు. ఇదే ఈ రాష్ట్రంలో ఉన్న కేవలం 2 న్యూస్ పేపర్లు తప్ప ఏ న్యూస్ పేపర్ సరిగా కవర్ చేయలేదు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ని, ఒక బాలికని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన కొడుకే ఇందులో నిందితుడు అయినప్పుడు రియాక్ట్ కావాల్సిన పద్ధతి ఏంది? ప్రజాస్వామ్యాన్ని సమర్థించాల్సిన పద్ధతి ఏంది? ఇవాళ వీళ్ళు చేస్తున్న నిందితురాలకి సమర్థించాల్సిన పద్ధతి ఏంది? ఇవాళ కొన్ని టీవీ ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ టీవీ ఛానల్స్ కానివ్వండి, పత్రికలు కానివ్వండి, ఇవాళ చేస్తున్న దుర్మార్గమైన పని ఏంటంటే రక్తం సలసల మసులుతున్నది. ఏమి రాష్ట్రం ఇది? ఈ హైదరాబాద్ చరిత్ర ఒక రమాజాబీ అనే ఒక ఆమెను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అత్యాచారం చేసిన సందర్భంలో
అట్టుడికిపోయి తర్వాత విద్యార్థులు, తర్వాత డెమోక్రటిక్ ఫోర్సెస్ ఆ రోజు తిరుగుబాటు చేసిన పద్ధతి ఏదైతే ఉన్నదో అదే రాష్ట్రంలో ఇవాళ ఈ దుర్వ్యవస్థకు తీసుకొని వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తర్వాత ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ ఒక నిస్సహాయురాలైన ఒక బాలికని చెరబట్టితే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని భారత్ మాతాకి జయన్, భారత్ మాతని కించపరుస్తున్నారు. ఇదే నా చేయాల్సింది. ఒక కేసు కూడా సరిగా కట్టకుండా అసలు ఆ స్టేజ్ మీదకి రానియొచ్చా మా మంత్రిని? మీకు సిగ్గు ఎగ్గు లేదు కదా. నిర్లజ్జగా నిర్భయంగా అంటే పూర్తి స్వేచ్ఛతోని ఇవాళ క్రైమ్ని ఎంకరేజ్ చేయడం కాదు, క్రైమ్లో పార్టిసిపేట్ చేస్తుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించే ప్రధానమంత్రి ఇవాళ దీన్ని సమర్థించడం అని అంటే, ఇండైరెక్ట్గా దాని మీద రియాక్ట్ కాకుండా సమర్థించడం అని అంటే, ఆ మంత్రిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు అంటే ఎంత ఘోరం అండి ఇది, ఎంత అవమానం ఇది దేశ ప్రజలకి. ఇదా దేశభక్తి? నిస్సహాయులను చెరబట్టిన వాళ్ళని కాపాడడం దేశభక్తా, దేశద్రోహమా? ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రజల సమస్య, ఇది రాజకీయ సమస్య కాదు. ఇది రాజకీయ అడ్వాంటేజ్ తీసుకునే దానికోసం కాదు. ఇది ప్రజలు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కేంద్రం, రాష్ట్రము, బీజేపీ, కాంగ్రెస్ ఏకమై ఇవాళ ఈ దుర్మార్గాలకి తావిస్తూ ఉన్నారు. లేకపోతే హైదరాబాద్ నగరంలో ప్రేమించిన పాపానికి ఒకరిని 17 సార్లు కత్తితో పొడిచి చంపితే చర్యలుండవు. ఐపీఎస్ ఆఫీసరు, డీజీపీ స్థాయి దాకా పోయిన ఆఫీసర్ ఆయన ఇంట్లో ఆయన భార్యను చంపి సొమ్ములు ఎత్తకపోతే ఇంత మటుకు దిక్కు దివానం లేదు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టింది పోలీసులు, అక్కడ కూర్చొని అక్కడి నుంచి వ్యవస్థను నడిపించాలి అని నడిపించి చూపించినారు కేసీఆర్ గారిని నాయకత్వంలో. ముఖ్యమంత్రికి ఏం పని అండి కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చునేదానికి? రోజు మరి కూర్చుంటే దాని పని విధానం అన్న మెరుగుపడాలి కదా. ఇవాళ అస్తవ్యస్తం, గందరగోళం, తర్వాత పూర్తిగా హింసాయుతమైన పరిస్థితుల్లో ప్రజలు, ఆడపిల్లలకు రక్షణ ఏదండి? 2014లో ఓ చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ హైటెక్ సిటీలో పనిచేసే ఒక మహిళ ట్యాక్సీలో వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని పోయి అత్యాచారం చేసే ప్రయత్నం ఇదంతా జరిగింది. అది ప్రజల యొక్క స్మృతి మతంలో ఇయాల్టికి ఉంటుంది. ఎంత టైం పట్టింది? కంప్లైంట్ ఇచ్చిన 3 గంటల లోపట ట్రేస్ చేయడము, ప్రతిదీ జరిగిపోయింది. వాడికి 20 సంవత్సరాల శిక్ష పడింది రంగారెడ్డి కోర్టు. దిశ మర్డర్ కేసులో ఏం జరిగింది? ఒకటేం జరుగుతుంది రాష్ట్రంలో అంటే, మ్యాజెస్టీ ఆఫ్ లాకి గౌరవం లేకుండా పోయి, ఓకే, చట్టంకి ఉండే ఒక ధర్మమైన కోపం ఏదైతే ఉన్నదో, భయం ఏదైతే ఉండాలో సమాజానికి, ఆ భయాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసేసి విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. దానికి బీజేపీ తోడు. ఇన్ని ఘనకార్యాలు చేస్తున్నాడనే ఈయన నాతో గలవమని చెప్తా ఉన్నాడు. అంటే ఏమన్నట్టు, నువ్వు పెద్ద తేడా లేదు, మన ఇద్దరం కలిసి ఇవాళ ఉన్న పరిస్థితుల్ని ఇంకా ఇంకొక స్థాయికి తీసుకుపోదామని. ఏం పరిపాలన ఇది? ప్రత్యామ్నాయం ఆలోచించకపోతే ఈ దేశం పుట్టగతులు లేకుండా పోతుంది. ఇవాళ ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు, మీరు నూనె కూడా పొదుపుగా వాడుకోండి. నూనె, వంట నూనె. రోడ్ల మీద మీరు నడకను అలవాటు చేసుకోండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పోండి. ఇక్కడ ఏ శతాబ్దంలో ఉన్నాం, ఏ దశాబ్దంలో ఉన్నాం అండి. ఎవరన్నా ఒక ప్రధానమంత్రి నిన్న మాట్లాడిన మాటలు ఎక్కడైనా మాట్లాడవచ్చు. తర్వాత నిన్న ఎంత
అంటే కంటెంప్ట్ ఉండాలి ప్రజల పట్ల. ఎంత విరక్తితోని ఉన్నవాడు చేసే పని నిన్న బండి సంజయ్ని ఆ స్టేజ్ మీద కూర్చోబెట్టుకోవడం. ఎందుకనంటే ఈ కేసులో ఆయన ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ నోరు మూయించే పని చేసినారు అనేది కూడా కంప్లైంట్లో ఉన్నది. ఓకే. ఆయన నేరస్తుడని ఇప్పుడు మేము అనట్లేదు, కానీ విచారణ ఇది, చర్యలయ్యి. కానీ అట్లాంటి సీరియస్ ఆరోపణలు వచ్చినప్పుడు అట్లాంటి వాళ్ళని ఇంతకుముందు ఏం చేసినారు, ఓకే. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, గతంలో రాజకీయ పార్టీలు ఏం చేసినాయి, బాధ్యతని ఎలా తీసుకున్నాయి, ఓకే. చిన్న ఆరోపణల మీద రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీ పార్టీలో ఉన్నాడు, రైట్. ఇంకా ఉన్నారు. 98 సంవత్సరాల వయోవృద్ధుడు అద్వానీ, ఆయన మీద ఏదో డైరీలో ఎల్కే అని రాసి ఉంటే రిజైన్ చేసినాడు ఆయన. Yes. ఇదేనా జ్ఞానం, శీలము, ఏకత? ఆర్ఎస్ఎస్ చెప్పింది ఇదేనా మీకు? ఆర్ఎస్ఎస్ ఎందుకు రియాక్ట్ కావట్లేదు ఇట్లాంటి సంఘటనలు? ఇట్లా శీలరహితమైన వ్యవహారాలు మీరు పెంచి పోషించిన కార్యకర్తలు ఇప్పుడు మంత్రులు అయ్యి వాళ్ళు దుర్మార్గం చేస్తూ ఉంటే రియాక్ట్ కావాల్సిన అవసరం లేదా? డ్రగ్స్ మయం చేసిన దేశం మొత్తాన్ని ఇవాళ ఒక పైచాచికమైన ఫోర్సును తయారు చేసేసి ఇవాళ ప్రజల మీదకి వదిలి రక్షణ వ్యవస్థలను నాశనం చేసి రక్షణ వ్యవస్థలను మీ చేతుల్లో పెట్టుకొని ఇంత అధ్వానం జరుగుతుందా? రెండు విషయాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్, బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదు. బీజేపీకి బొమ్మ బొరుసు, నాణ్యానికి బొమ్మ బొరుసు బీజేపీ, కాంగ్రెస్. ఇది చెల్లని నాణ్యం. కొత్త ప్రత్యామ్నాయం ఫోర్సు దేశం మొత్తం మీద రావాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది, ప్రొయాక్ట్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. అవసరం అనుకుంటే ఎలుగెత్తి గల్లా పట్టుకొని అడగాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు. ప్రతి పరిపాలకుని నాకు తెలుసు, కాన్షియస్గా నేను అంటున్నాను, ప్రధానమంత్రికి హక్కు లేదు భారత్ మాతకి జై అని అనే పదాన్ని ఉచ్చరించేదానికే ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించకుండా, తర్వాత న్యాయం చేసేదానికి ప్రయత్నించకుండా ప్రధానమంత్రి భారత్ మాతకి జై అని అనేదానికి లేదు. తర్వాత ఆ వేదిక మీద ఇతన్ని కూర్చోబెట్టుకొని మాట్లాడడం ఏదైతే ఉన్నదో ఈ దేశ ప్రజల యొక్క హక్కులకి, తర్వాత వాళ్ళ ప్రాణాలకి భంగకరమైన విషయం, రక్షణ లేని విషయం అనేది స్పష్టంగా తెలియజెప్తా ఉన్నాడు. ఇట్లాంటి అరాచకాలని ప్రోత్సహిస్తామనేది చెప్పకని చెప్పే ప్రయత్నం ప్రధానమంత్రి చేసినాడు. ఇది దుర్మార్గము, దురదృష్టకరము, అన్యాయం. మనం చూస్తా ఉన్నాం, ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోతుందని, ఇది అత్యంత దుర్మార్గం, దారుణం అని చెప్పేసి భరత్ గారు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశాన్ని మనం ఇప్పటివరకు చూసాం. వైఎన్ఆర్ గారు చాలా కీలకమైన అంశం మనం చూసాం. భరత్ గారు ఇప్పటివరకు ప్రస్తావించారు, చట్టం ఏం చెప్తోంది, పోక్సోకు సంబంధించిన చట్టం ఏం చెప్తోంది, జరుగుతున్న పరిణామాలు, ఎఫ్ఐఆర్ నమోదు చేసి 3 రోజులు గడిచినా దానిపై చర్యలు లేని అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది. నిన్న ప్రవీణ్ కుమార్ గారు కూడా సూటిగా అనేక ప్రశ్నలు లేవనెత్తిన విషయం కూడా కనిపిస్తా ఉంది. దేశం మొత్తం మీద ఇదే చరిత్ర అండి, బీజేపీ చరిత్రే ఇది. సామాన్యులను, దళితుల మీద గ్యాంగ్ రేపులు యూపీలో ఉన్న వల్ల జరిగింది ఏంటండి? డైరెక్ట్ బీజేపీ ఎమ్మెల్యే, తర్వాత జైలుకు పోయినాక సస్పెండ్ చేసిన తర్వాత షుగర్ గింగర్ వారి పేరు ఏదో ఉంది, ఆ మృతురాలు తల్లిని చంపడానికి ప్రయత్నం చేసిండ్రు యాక్సిడెంట్ చేపిస్తే. అప్పుడు ఆ కోర్టును, ఆ కేసును ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేశారు రక్షణ కోసమని. కాశ్మీర్లో అదే జరిగింది కదా, మనం చూసినాం కదా. వీళ్ళు రేప్ చేసి బయటకు వస్తే కాశ్మీర్లో బెయిల్ తీసుకొని వస్తే ఈ బీజేపీ నాయకులందరూ దండలేసి స్వాగతాలు వచ్చి స్వీట్లు పంచుకుంటారు. అరాచకం. ఇంకోటి మోడీ ఇట్ సెల్ఫే కదా, ఆయనే గోధురాలు జరిగిన ఘటనలో ఆయనే ఉన్నాడు. ఇప్పుడున్న హోంశాఖ మంత్రి తడిపారాయన బహిష్కరించబడ్డాడు కదా గుజరాత్ నుంచి. ఇక వీళ్ళ పరిపాలనలో బండి సంజయ్ ఆరితేరి ఆలు చెప్పులు మోసినోడు కదా ఈయన. ఇప్పుడు అమిత్ షా చెప్పులు కింద పెట్టినా కూడా, కాలు కింద పెట్టినకుండా చేసిన చెప్పులు మోసేవారమేనా. ఇక బండి సంజయ్ ఇంతకంటే ఎక్కువ, బండి సంజయ్ కొడుకు ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తాడు బండి సంజయ్ మాత్రం? ఇదే వారసత్వం, ఈ అరాచక వారసత్వం, చట్టాన్ని గౌరవించకపోవటం, ఏమనంటే కులాన్ని అడ్డబెట్టుకోవటం. భరత్ గారు డీటెయిల్గా చెప్పినారు. మా పార్టీ నుంచి మేము చేసే డిమాండ్ ఒకటే, ఫస్ట్ ఇమ్మీడియట్గా సాయి భగీరథను అరెస్ట్ చేయాలి. ఇమ్మీడియట్గా బండి సంజయ్ను ఆ కేసులో చేర్చాలి, నిందితునిగా చేర్చాలి.
నిందితుడిగా చేర్చి బండి సంజయ్ కేంద్ర మంత్రి కాబట్టి విచారణ నిష్పక్షపాతంగా జరగదు కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్ ఆయనే రాజీనామా చేయాలి. లేకపోతే ప్రధానమంత్రి గారు ఆయన బర్తరఫ్ చేసి విచారణ జరపాలి. బాధితులకు న్యాయం చేకూర్చాలి. పోలీసు వాళ్ళు ఇంత వివక్షగా ఉండటం అనేది సరికాదు. చట్టం ముందు అందరు సమానమని మీరే చెప్తారు, ఓతు తీసుకుంటారు. కొత్తగా వచ్చిన డీజీపీ సివి ఆనంద్ గారికి కూడా నా విజ్ఞప్తి, కేసు పెట్టడానికి 3 రోజులు పడుతుందా అండి? డైరెక్ట్గా వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చొని అన్యాయం జరిగింది మాకు అని చెప్తుంటే కూడా మీరు బాధ్యతలు పట్టించుకోకుండా లాస్ట్కు ఆత్మహత్య చేసుకుంటామంటే ఇవాళ కేసు పెట్టిన పరిస్థితి, అది కూడా తక్కువ సెక్షన్లతో, శిక్ష లేకుండా చేసే సెక్షన్లతో. ఇవాళ మీ ఇళ్ళలో జరిగితే ఇట్లే ఉంటుందా? బీజేపీ నాయకులు జవాబు చెప్పాలి. మీ ఇళ్ళలో ఏ ఆడపిల్లకైనా ఇదే అన్యాయం జరిగితే ఇట్లనే ఉందిరా మీరు? ఇవాళ ఏది మీ దేశభక్తి బాయే, మీ దైవభక్తి బాయే? మాట్లాడితే మోడీ దేవుడన్నా అని మాట్లాడే బండి సంజయ్ నిన్ను వచ్చి తప్పు చేయను, నేను తప్పు చేయను ఏడ్చునేందుకు ఆ స్టేజీల మీద? మరి తప్పు చేయను ఏడ్చునేందుకండి? ధైర్యంగా మాట్లాడాలిగా. ఎందుకు ఏడ్చిండే బండి సంజయ్ గారు ఆడ స్టేజ్ మీద? ఇప్పుడు ఇంతకు ఆయన ఏడి? ఆ సాయి భగీరథ అంటాడు ఏడి? ఫోన్లు ఆఫ్, స్విచ్ ఆఫ్, అన్ని అకౌంట్లు సామాజిక మాధ్యమాలన్నీ ఆఫ్. ఎందుకు మరి? తప్పు చేయనంటే బాధతో పోయి నీ కొడుకుని తీసుకుపోయి నువ్వు విచారణ ముందు నిలబెట్టు. బండి సంజయ్ గారు నిజంగా నా కొడుకు ఏ తప్పు చేయలేదంటే విచారణకు ఎందుకు సహకరిస్తలేడు బండి సంజయ్? బండి సంజయ్ కొడుకుని ఎందుకు తీసుకుపోయి, నువ్వు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న హోంశాఖ మంత్రివి, చట్టాన్ని గౌరవించుకో, నా కొడుకుని తీసుకొస్తున్న పోలీసుల ముందు సరెండర్ చేస్తున్నా, నా కొడుకు ఏ తప్పు చేయలేదు, కడిగిన ముచ్చల్లాగా బయటకు వస్తున్న ఒక స్టేట్మెంట్ ఇవ్వే. ఇవ్వట్లేదంటే అర్థమైపోయింది కదా. ఇలా మీడియాలో ఒక ఆయన పనిచేసేట ఆయన ఈ మధ్య బీజేపీలు చేరి ఆయన పోయి తల్లిదండ్రులతో బేరసారాలాడి బండి సంజయ్ ఇంటికి పిలిపించుకొని బెదిరించారు 3 నెలల ముందు. ఇది తల్లి తండ్రి వారి కుటుంబ సభ్యులు మొత్తం డైరెక్ట్ బండి సంజయ్ బెదిరించిండు. అందుకే ఆయన నిందితునిగా చేర్చాలంటున్నాం మేము. బండి సంజయ్ కూడా నిందితుడే ఇలా ఈ కేసులో, ఆయన కూడా చేర్చాలి, దీంట్లో నిందితునిగా చేర్చాలి. మరి ఈ రాష్ట్ర హోంమంత్రి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమని ఒక్క మాట మాట్లాడండి? ఇంత అన్యాయం జరుగుతుంటే సామాన్య ఒక అమ్మాయి మీద రేప్ చేసి పోని ఏమైందో తెలియదండి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది కదండి, ప్రైమ్ ఆఫీస్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినారు. ఇప్పుడైనా మాట్లాడే హోంశాఖ మంత్రి, ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు ఎవరు మాట్లాడరే? నిజంగా బీజేపీ కనుక మీకు రాజకీయ పక్షం అయితే సామాన్య ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే, లైంగిక వేధింపులు జరిగి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధమైతే అయినా కానీ మీరు మాట్లాడతలేరు, నోరిస్తలేదంటే ఏమనుకోవాలండి? బండి సంజయ్ కొడుకుని కాపాడడానికి మీరు అందరు కంకణం కట్టుకున్నారని అనిపించట్లేదు, స్పష్టంగా కనిపిస్తుంది కదా దీంట్లో. రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రిగా నువ్వు ఫెయిల్ అయినావు, వైఫల్యం చెందినావు. నీ మీద ఉన్న కేసులు తప్పించుకోవడం కోసం ఇవాళ బండి సంజయ్ కొడుకుని కాపాడుతున్నా అర్థం కావట్లేదా? ఇక యూట్యూబర్లు అందరూ ఎడిపోయినా మరిగా మాట్లాడితే ఇక గయ్య అరిచేటోళ్ళంతా మరి ఏడబనుకున్నాయన మీరు ఒక్కడు మాట్లాడేమే, ఒక్కరు మాట్లాడరు. ఒక్క యూట్యూబర్ని మాట్లాడుతున్నా అండి దీని మీద. యూట్యూబర్లు మెయిన్ వీడియో అసలు రాయనే ఏం జరగనట్టే. వరంగల్లో కుక్కలు కరిచి బాలిక మృతి, వరంగల్లో కుక్కల దాడి, ఇది కవర్ చేస్తారు. అంటే కుక్కల కంటే ఇవాళ పేదలు అధ్వానం అయిపోయారు. మీ వార్తల్లో ఉన్న ప్రాధాన్యతలో వీధి కుక్కలు కరిస్తే అది వార్త కవర్ చేస్తారు, కానీ అన్యాయం అయిపోయిన ఒక అమ్మాయి జీవితాన్ని ఇవాళ మీరు ఏ విధంగా తీసుకుంటారు, ఏ విధంగా వార్త లేకుండా అన్యాయం చేస్తారు అనేది ఇంకొక అంశం. కాబట్టి ఇమ్మీడియట్గా మా డిమాండు ఖచ్చితంగా సాయి భగీరథని అరెస్ట్ చేయాలి. మీరు ఈ బెయిలబుల్ కేసులని సెక్షన్లను మార్చడం ఇవన్నీ చేయకుండా నిందితునిగా బండి సంజయ్ గారిని తప్పకుండా అలా యాడ్ చేయాలి. ఇమ్మీడియట్గా బండి సంజయ్ గారు రాజీనామా చేయాలి, లేదంటే ప్రధానమంత్రి బర్తరఫ్ చేయాలి. చాలా కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. ఒక అమాయకమైన అమ్మాయికి అన్యాయం జరిగినా కూడా ప్రధాన స్రవంతి మీడియా కూడా ఇక్కడ కవర్ చేయకపోవడం అత్యంత బాధాకరం అని చెప్పేసి ఓఎన్ఆర్ గారు అలాగే భరత్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న అంశాలు మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాటు తప్పకుండా దీనిపై నిష్పాక్షమైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. వాస్తవాలన్నీ కూడా బయటికి రావాలని డిమాండ్ చేస్తున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు అలాగే ఓఎన్ఆర్ గారు చర్చలో పాల్గొన్నారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.